హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఎస్వికేడి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ విన్నపం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మర్చిపోతారు కాబట్టి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే రైల్వే కోడ్ని కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడకపోవచ్చు. అసలు ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటే ఈ ఊరికి కొంత చిన్న చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీకు చెప్పబోతున్నా ఈ వీడియోలో, జాగ్రత్తగా వినండి. ముందుగా కోడ్ స్టార్టింగ్ నుండి చూస్తే ఊరు చూసినట్టుంటుంది, చరిత్ర అలాగే టౌన్ చూసినట్టుంటుంది. అసలు ఈ టౌన్కి రైల్వే కోడ్ అని పేరు ఎలా వచ్చింది? ఈ వీడియో రైల్వే కోడ్ ప్రజలు చూసినా ఇతర ప్రాంతాల వాళ్ళు చూసినా కింద కామెంట్ చేయండి, మాది కూడా రైల్వే కోడూరు అని. ఓకేనా? 1830వ సంవత్సరంలో రైల్వే కోడూరులో రైలు బండి ప్రయాణం మొదలైనట్లు ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు, అదే సీనియర్ సిటిజన్లు. అదేవిధంగా ఈ ప్రాంతం కడప జిల్లాకు సంబంధించింది కాబట్టి ఈ ప్రాంతం అదిగాక చివరిలో ఉంటుంది జిల్లాకి. ఓకేనా? అందువల్ల ఈ జిల్లాకి కడన ఉంటుంది కాబట్టి ఇది కడవూరుగా పిలిచేవారు. కాస్త కాలక్రమేణా కోడూరుగా పిలిచేవాళ్ళు, ఇప్పుడు కూడా పిలుస్తూనే ఉన్నారు. ఇదే విధంగా ఇంకో చరిత్ర కూడా ఉంది. రైళ్ళకి ప్రయాణానికి దారి ఏర్పడడంతో ఇక్కడ అడవులు కూడా ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అదే శేషాచలం అడవులు కొంత కలిసి ఉంటుంది కాబట్టి అడవులు ఎక్కువగా ఉంటాయి రైల్వే కోడ్ దగ్గర. అప్పటి బ్రిటిష్ వారు అది గమనించి ఇక్కడ నుండి కలపను సేకరించడంతో మొదలుపెట్టారు. ఆ కలపను పట్టాల కింద అడ్డంగా ఉపయోగించే చెక్కలుగాను, సీట్లు తయారీ కానీ ఇతర భాగాలకి ఉపయోగించేవాళ్ళు. అలా కలపను రైలు బండ్లకు అందించడం వల్ల ఈ ఊరు కాస్త కోడూరుగా ఉన్న ఊరు రైల్వే కోడూరుగా రూపాంతరం చెందింది. ఇదేనమాట ఈ ఊరి చరిత్ర. అదేవిధంగా ఇక్కడ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. ఇతర విషయాలకు వస్తే మండలంలోని గుండాల కొనక్షేత్రం మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యం కోసం వైకోట నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు. అదేవిధంగా ఇక్కడ భుజంగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి కోడూరు పరిధిలో 20 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి అప్పట్లో పెద్దలు భూమి విరాళంగా ఇచ్చారు. ఎక్కడంటే ఎస్వి జూనియర్ కళాశాల వద్ద 1.7 ఎకరాలు, పాత బస్టాండ్ వద్ద 4.5 సెంట్లు, పాత బజారు వీధిలో ఒక ఇల్లు, మార్కెట్ వీధిలో 16 గదుల, ఇవన్నీ శివునికి చెందిన ఆస్తులు. ప్రతి సంవత్సరం పాల్గొన కృష్ణ చతుర్దశి ఉగాది ముందు రోజున సాయంత్రం పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో భక్తులకి దర్శనమిస్తాడు. ఈ కార్యక్రమం కోసం ఆలయ కమిటీ వారు పుష్పరథం ఏర్పాటు చేస్తారు. పంటలు కూడా బొప్పాయి, అరటి, మ్యాంగో ఎక్కువగా ఇక్కడ దిగుబడికి వస్తాయి. ఈ కోడూరు అంటే మార్కెట్ యార్డ్ అంటే ఫేమస్, మామిడికాయలకి ఎక్కువగా ఫేమస్ అన్నమాట. మార్కెట్ యార్డ్ కూడా సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రైల్వే కోడూరులో ఉన్న మార్కెట్ యార్డు మ్యాంగోకి సంబంధించింది కాబట్టి దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉన్న ప్రదేశంగా పేరు పొందింది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో పండే మ్యాంగో మొత్తం ఈ యార్డ్లోకి వస్తుంది, మార్కెట్ యార్డ్లోకి. మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. మరియు సినిమా థియేటర్లు వచ్చేసి సిద్ధేశ్వర, శ్రీకృష్ణ, లక్ష్మీ ప్యారడైజ్, ఏఎస్ఆర్, లవా, ఇవి మొత్తం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మన బస్టాండ్కి పోయే రోడ్డు అనమాట. ఇది స్టేషన్లోకి ఎంట్రన్స్. ఇది వచ్చేసి రైల్వే కోడ్ బస్టాండ్కి పోయే రోడ్డు అనమాట. ఆ నుంచి ఇక్కడ స్టేషన్ రోడ్డు, ఇది ఎంట్రన్స్ రైల్వే కోడూరు. చూడండి ఎంత అందంగా ఉందో. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్.
పెయింట్ చాలా బాగా వేసారు అన్నమాట. నో మాస్క్, నో ఎంట్రీ. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. బ్రిడ్జ్ ఇది వచ్చేసి రాజంపేట, కడప. ఇటు సైడు తిరుపతి, చెన్నై. ఒకసారి పైకి గడ వెళ్దాం, స్టేషన్కి పైకి. సూపర్. దీంట్లో ఊగుతుంది బ్రిడ్జి. చూసుకొని దిగండి, పడితే పోవడానికి హాస్పిటల్కి వెళ్ళలేదు. నాయనా మిస్సింగ్ అంట, కనబడట్లేదు. మీకా మాకా